చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పొంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన చిన్నారి ఆస్వియా అనే 7 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గత రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కరెంటు పోయింది. అప్పటి నుంచి చిన్నారి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు బాలిక కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో డాగ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చేపట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పొంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన చిన్నారి ఆస్వియా అనే 7 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గత రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కరెంటు పోయింది. అప్పటి నుంచి చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు బాలిక కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఇక పోలీసులను ఆశ్రయించడంతో డాగ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చేపట్టారు. చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అక్షయ అనేటువంటి చిన్నారి రాత్రి 7 గంటల ప్రాంతంలో మిస్సింగ్ అయింది. ఈ సమయంలో కరెంటు పోయిన ఒక 10 నిమిషాల తర్వాత ఇంటి ముంగిట ఆడుకుంటున్నటువంటి బాలిక కనిపించకపోవడంతో రాత్రి చుట్టుపక్కలంతా కూడా తల్లిదండ్రులు వెతికారు. ఉదయం కూడా వెతికారు, ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే ఉటావుట్టిన డాగ్ స్క్వాడ్ సంఘటనా ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. పొంగనూరు పట్టణం మొత్తం కూడా డాగ్ స్క్వాడ్ తో గాలించడం జరిగింది. అయితే ఎక్కడా కానీ బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో దీంతో ప్రత్యేకించి 3 ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పాటు చేసి ఈ బాలిక ఆచూకీ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక మిస్సింగ్ అయిందనేటువంటి మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. మిస్సింగ్ అయితే ఎక్కడ కూడా స్థానిక పరిసర ప్రాంతాల్లో బాలిక కనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కరెంటు పోవడము అనేక అనుమానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారంటే ఫోన్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదానికి గురైనటువంటి పరిస్థితి. దాదాపు ఈ సంఘటన జరిగి 10 గంటలు పైన కావస్తున్నప్పుడు కూడా బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి కనిపించితే మొత్తానికి మనం చూస్తున్నాం. ఈ సంఘటన పైన స్థానికులు కూడా దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ మనోహర్.